నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బెల్లంతో చేసిన కొబ్బరుండలండి. బెల్లంతో కలిపి చేసే ఈ కొబ్బరుండలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. దీనికోసం ముందుగా నేను 2 బాగా ముదిరిన కొబ్బరికాయలు తీసుకున్నానండి. వాటిని పగలగొట్టి పక్కన ఉంచుకున్నాను. ఈ లోపల దానికి కావలసిన బెల్లం కూడా రెడీ చేసుకుందామండి. 2 కొబ్బరికాయల్ని తురిమితే నాకు 4 కప్పుల దాకా కొబ్బరి వచ్చిందండి. ఈ కొబ్బరిలో తడి ఆరిపోకముందే మనము పాకంకి కావలసినవన్నీ రెడీ చేసేసుకుందామండి. కొబ్బరికాయలు బాగా ముదురుగా ఉంటే చాలా బాగుంటాయండి. 4 కప్పులు వచ్చిన కొబ్బరి కూరకు నేను 2 కప్పుల బెల్లంని వేస్తున్నానండి. బెల్లం కూడా ఇలా తురుముకొని వేస్తే త్వరగా అయిపోతుందండి. పచ్చి కొబ్బరిలోని తడికే బెల్లం పాకం వచ్చేస్తుందండి. బెల్లం కొబ్బరిను కొలుచుకున్న ఈ ప్యాన్ను స్టవ్ సిమ్లో ఉంచి కలుపుతూ ఉండాలండి. మరి కాసేపటికే బెల్లం కరిగిపోయి పాకం రావడం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఇలా వేసిన తర్వాత అంతా ఇలా కలుపుకుందామండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసిన తర్వాత అంతా మరోసారి కలుపుకుందాము. ఇది పాకం రావడానికి ఎటువంటి నీళ్లు కానీ పాలు కానీ వేయాల్సిన అవసరమే లేదండి. కేవలం కొబ్బరిలోని తడి నుంచే పాకం వచ్చేసిందండి. కొంచెం చెక్ చేసి చూద్దామండి, ఉండకడుతుందో లేదో. చూడండి, పర్ఫెక్ట్గా ఉండకడుతుంది. ఈ స్టేజ్లో మనము దీన్ని దించేయచ్చండి. మనము చేయాల్సిందల్లా కొబ్బరిలోని తడి ఆరిపోకముందే పాకం పట్టేయడం అండి. ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా స్పూన్తోనే దీన్ని స్ప్రెడ్ చేస్తూ చల్లారనివ్వాలండి. చేత్తో పట్టుకోగలిగినంత వేడి ఉంటే సరిపోతుందండి. ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా చకచక ఉండలన్నీ కట్టేసుకుందామండి. ఇలా అన్నింటినీ ఉండలుగా చేసుకొని ఒక 8 కంటైనర్లో ఉంచి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. కొన్నిసార్లు కొబ్బరిలో తడి ఆరిపోయి ఎంతసేపటికి పాకం రాలేదనుకోండి, అలాంటప్పుడు కొన్ని పాలు వేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే బెల్లం కొబ్బరుండలు రెడీ అయిపోయినాయి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.